ఏబిఎన్ దిక్సూచి. మధ్యతరగతి విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్ష. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం స్థాపించబడిన సంస్థే ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్. మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియాలో 2007లో ఆస్ట్రేలియన్ కెరియర్ కాలేజ్ స్థాపించారు. ప్రస్తుతం 2000 మంది విద్యార్థులతో నడిపిస్తున్న ఈ కాలేజ్ 2019లో 5 దేశాలలో తన సేవలను కొనసాగిస్తోంది. ఇక భారత్లో అందులో మన హైదరాబాద్లోని ఎస్ రావు నగర్లో తొలి బ్రాంచిని ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియన్ కెరియర్ కాలేజ్ బిజినెస్, హాస్పిటాలిటీ, ఐటీ మరియు ఇంజనీరింగ్ విద్యను అందిస్తోంది. మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ యాక్సెస్ అండ్ ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ గోవింద్ గారు మరియు ఆస్ట్రేలియన్ కెరియర్ కాలేజ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భారతి గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. నమస్తే అండి. సో భారతి గారు, మీరు చెప్పండి, ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ అంటే ఏంటి అంటారు అండ్ మీ రోల్ ఏంటి ఏసీసీలో? ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ ముందుగా నువ్వు చెప్పినట్టమ్మా మధ్యతరగతి పేరెంట్స్కి వాళ్ళు డబ్బులు ఎక్కువ అవ్వకుండా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతారో ఆ స్థాయిలో చేయడానికి స్థాపించబడిన కాలేజ్ ఇది. అండ్ ఇలాంటి కోర్సు ఇంతకుముందు ఎప్పుడూ అవైలబుల్ లేదు. ఇది ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ది ఇండియాలో ఆఫ్ షోర్ క్యాంపస్. దీనిలో చదవడానికి మన ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానీ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు కానీ అందరూ కూడా ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు దిస్ కోర్స్, దిస్ కాలేజ్. గోవింద్ గారు, మీరు చెప్పండి, ఆర్టీఓ అంటే ఏంటంటారు అసలు? ఆర్టీఓ అంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ అండి, రిజిస్టర్డ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అంటారు. దీనికి మన ఏఐసిటిఈ నుంచి ఎలా అయితే పర్మిషన్ తీసుకుంటామో అట్లాగే ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఒక కాలేజ్ని రన్ చేయడానికి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అనమాట. దాన్ని ఆర్టీఓ కోడ్, దాని తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ట్రైన్ చేయడానికి దాన్ని క్రై కోర్స్ అంటారు, దానికి పర్మిషన్ ఇస్తుంది. మన ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ 2007 నుంచి విత్ ఆల్ గవర్నమెంట్ పర్మిషన్స్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయబడుతుంది. రైట్. సో ఇండియాలో ఎలా ఎన్ని క్యాంపస్లోనే అంటారు మేడం? సో హైదరాబాద్లో ఎస్ రావు నగర్లో కూడా క్యాంపస్ ఉంది అని చెప్పారు, దాని డీటెయిల్స్ చెప్పండి. ఇండియాలో ఇదే మొట్టమొదటి క్యాంపస్ అండి. ఏఎస్ రావు నగర్లో ఫస్ట్ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ ఫారెన్ ఎడ్యుకేషన్ ఆఫ్ షోర్ అంటే దిస్ ఇస్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ లాంటిది కాదండి. ఇది ఏసీసీ కాలేజ్లోనే డైరెక్ట్ అడ్మిషన్, సిలబస్ అక్కడి నుంచే వస్తుంది, అసైన్మెంట్స్ ఆన్లైన్లో అక్కడికే సబ్మిట్ చేస్తాము, అండ్ ఐడి కార్డ్ కూడా అక్కడి నుంచే వస్తుంది మన పిల్లలకి. అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ లెక్చరర్స్ వచ్చి కూడా క్లాస్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ పాఠాలు చెప్పబడతాయండి మన స్టూడెంట్స్ అందరికీ కూడా. సో ఏ రకమైన కోర్సులో అందిస్తారు ఈ ఏసీసీ కాలేజ్లో అండ్ ఎవరు చూసుకుంటారు దీని రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీథింగ్? ఓకే, క్యాంపస్ హెడ్ ఉంటారండి అక్కడ, భాస్కర్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు అనేసి. వాళ్ళిద్దరూ క్యాంపస్ని చూసుకుంటూ ఉంటారు. అకాడమిక్స్ మొత్తం వారిద్దరే గైడ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న కోర్సెస్ మేము బ్యాచిలర్స్ డిగ్రీ 3 ఉన్నాయండి. ఐటీ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ అండ్ హాస్పిటాలిటీ. అండ్ 4 year కోర్స్ ఉందండి, అది ఇంజనీరింగ్. సో 3 year కోర్స్కి 1 year ఇక్కడ చదువుతారు పిల్లలు ఇదే క్యాంపస్లో, అండ్ 2 years ఆస్ట్రేలియా వెళ్తారు. అదే ఇంజనీరింగ్ అయితే 1 year ఇక్కడ చదువుతారు, 3 years ఆస్ట్రేలియాలో కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ సిలబస్లు అన్నిటిలో కూడా వేరియస్ చాయిసెస్ పిల్లలు తీసుకోవచ్చండి. చాయిసెస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, అలాగే బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్లో హెచ్ఆర్ కానీ, లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ కానీ అలాంటివి, లేకపోతే హాస్పిటాలిటీలో హోటల్ మేనేజ్మెంట్, లేకపోతే ఐటీలో క్లౌడ్ కంప్యూటింగ్. సో చాయిసెస్ ఆర్ విత్ ద చైల్డ్ అండి. అంటే వాళ్ళకి ఏది కావాలన్నా సరే సెకండ్ ఇయర్లో వాళ్ళకి నచ్చిన కోర్సులో నచ్చిన కాలేజ్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చండి ఆస్ట్రేలియాలో ఉన్న కాలేజ్లో. రైట్. సో గోవింద్ గారు, మీరు చెప్పండి, ఏసీసీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటారు? బేసికల్లీ +2 అంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. అంటే ఇంటర్మీడియట్ కానీ, లేకపోతే పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, ఎనీ ట్రేడ్ కోర్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 years ఏదైనా ట్రేడ్ కోర్స్ చేస్తే మన దగ్గర జాయిన్ అవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇంకా ఎడిషనల్ వాల్యూస్ ఏముంటాయి అంటారు మ్యామ్? సో ఏసీసీ కాలేజ్లో చదవడం వల్ల రిమైనింగ్ కాలేజెస్తో కంపేర్ చేస్తే. ఓకే, మనం మొదటగా అండి ఏసీసీ కాలేజ్కి కంపారిజన్ అని మొదలు పెడితే కనుక మనకి భారతదేశంలో ఎన్ఐటీస్, బిట్స్, ఐఐటీస్, ఇంకా కొన్ని బెస్ట్ కాలేజెస్ ఉన్నాయండి. ఈ బెస్ట్ కాలేజెస్లో ఇచ్చి ఎడ్యుకేషన్ మనం పక్కన పెడితే
ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో కాకుండా ఆస్ట్రేలియాలో ఏ కాలేజ్ అయినా సరే వీళ్ళ సిలబస్ అప్గ్రేడేషన్ ఎవ్రీ 3 years జరుగుతుందండి. మనకి ఇండియాలో సిలబస్ అప్గ్రేడేషన్ 10 years 15 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీస్కి అనుగుణంగా అంటే ఏ కోర్స్ అయినా సరే ఇండస్ట్రీస్కి అనుగుణంగా ఎవ్రీ 3 years ఆస్ట్రేలియాలో సిలబస్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. అండ్ మన అడ్మిషన్ ఇచ్చిన ప్రతి చైల్డ్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అంటే 2 వారాల నుంచి 6 నెలల వరకు వీళ్ళు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసి లోపల ఆస్ట్రేలియాలో ఏదో ఒక కంపెనీతో అనుసంధానం ఉంటుంది ఆ కాలేజ్కి. వారికి సంబంధించిన సిలబస్కి సంబంధించిన వర్క్ చేస్తారు వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద 2 weeks నుంచి 6 weeks వరకు. అండ్ వీళ్ళు వెంటనే జాబ్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు దే ఆర్ రెడీ టు స్టార్ట్ దేర్ జాబ్ అండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది మనం రెగ్యులర్ కాలేజెస్లో పిల్లల్ని కంపెనీస్ తీసుకుంటున్నాయి, కానీ తీసుకున్న కంపెనీస్లో వాళ్ళే ట్రైన్ చేసుకోవాలండి పిల్లల్ని. అంటే వాళ్ళకి ఏ విధంగా పిల్లలు పని చేయాలి లేకపోతే ఏం కావాలి అన్నది ఆ స్టూడెంట్ ఈజ్ అసెస్డ్ బై ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఫర్ హిస్ కేపబిలిటీ ఆఫ్ లెర్నింగ్, నాట్ హిస్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. సో వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళే నేర్పుకుని వాళ్ళే జాబ్ చేయించుకుంటారు. సో ఈ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటి అంటారండి గోవింద్ గారు? బేసికల్లీ ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ ఫారిన్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందని అనుకుంటారండి. కోర్స్ కొన్ని చాలా యూనివర్సిటీల్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనం ఏం చేసామంటే ఈ టైలర్ మేడ్ ప్రోగ్రామ్ చేసి నేను అట్లానే చదువుకున్నానండి. బ్యాచులర్ డిగ్రీ చేశాను నేను ఆస్ట్రేలియాలోని. అండ్ తక్కువ ఖర్చులో మిడిల్ క్లాస్ పేరెంట్కి అనుగుణంగా ఉండే విధంగా ఇక్కడ ఇంజనీరింగ్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అదే ఖర్చులో అక్కడ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసే విధంగా మనం సజెస్ట్ చేస్తామండి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ చదువుకునేటప్పుడే అక్కడ వర్క్ చేస్తూ చదువుకునే ఆపర్చునిటీ ఉంటుంది. స్టడీ అయిపోయిన తర్వాత ఒక 2 years ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక 2 years ఫుల్ టైం పని చేయడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది అనమాట. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 years అంటే ఇతను బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసే లోపే తను ఆల్రెడీ పార్ట్ టైం పనిచేస్తూ ఉంటాడు. అండ్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో అంటే తను ఏ డిగ్రీ అయితే చదువుకుంటాడో ఐటీ చదివితే టెక్నాలజీ కంపెనీస్లో, బిజినెస్ చదివితే బిజినెస్లో, ఆ విధంగా డిఫరెంట్ కంపెనీస్లో పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. ఫుల్ టైం పనిచేయటం వల్ల తను హీ విల్ బి ఏబుల్ టు మేక్ బిగ్ డాలర్స్. అంటే ఆస్ట్రేలియాలో మినిమం శాలరీ ప్యాకేజ్ వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు ఏ జాబ్ చేసినా కూడా అరౌండ్ $60,000 అయితే ఎర్న్ చేస్తారు. అదే మీరు ప్రొఫెషనల్ జాబ్ చేస్తారు కాబట్టి ఇండస్ట్రీలో ఇది మచ్ హయ్యర్. ఇట్ మే గో అప్ టు $120,000 అంటే క్లోజ్ టు 50-60 lakhs వరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో భారతి గారు 1 year ప్రోగ్రామ్ ఇన్ ఇండియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇండియాలో 1 year ప్రోగ్రామ్ కోర్స్ ఎట్లా ఉంటుంది? ఇండియాలో ఏదైతే 1 year మన క్యాంపస్లో జాయిన్ అవుతారండి పిల్లలు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో మన దగ్గర జాయిన్ అవుతారు. ఇక్కడ ఈ 1 yearలో వీళ్ళకి IELTS కోచింగ్ కూడా ఇవ్వబడుతుందండి. అంటే రెగ్యులర్ కరికులంతో పాటు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ కరికులం ఏదైతే ఉంటుందో కరికులంతో పాటు పిల్లలకి IELTS కోచింగ్ కూడా ఇవ్వబడుతుందండి. ఈ IELTS కోచింగ్ ఎగ్జామ్ రాసేస్తారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి వేరియస్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మన క్యాంపస్కి వచ్చి మన పిల్లల్ని ఇన్వైట్ చేస్తారండి. అంటే మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోండి, మా కాలేజ్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని. అండ్ మనం కూడా వీళ్ళని గైడ్ చేస్తాము. వీళ్ళు కూడా రీసెర్చ్ చేసుకుని దే విల్ జాయిన్ ఇన్ టు దట్ రెస్పెక్టివ్ కోర్స్. వాళ్ళకి ఏ కోర్స్ అయితే ఇష్టమో ఆ కోర్స్లో పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారు. వీళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వబడుతుందని తర్వాత సబ్సిక్వెంట్గా మేమే వీళ్ళకి వీసా ప్రాసెసింగ్ చేస్తాము. అండ్ ఏమైనా అదర్వైజ్ హెల్ప్ కావాలన్నా చేస్తాము. మొత్తం ఇక్కడ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్తారు కదండి. ఆస్ట్రేలియాలో కూడా గోవింద్ గారు అక్కడే ఉంటారు. ఈజ్ NRI అండ్ రిసైడ్స్ ఇన్ ఆస్ట్రేలియా, పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా. పిల్లలకి హ్యాండ్ హోల్డింగ్ అంతా ఆస్ట్రేలియాలో గోవింద్ గారు చూసుకుంటారండి. అంటే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఇక్కడ చూసింగ్ ఆఫ్ ది కాలేజ్ అయిపోయి అక్కడ ల్యాండ్ అయినా కూడా వేర్ టు లివ్, హౌ టు గెట్ అ పార్ట్ టైం జాబ్, ఇలాంటి అన్ని విషయాల్లోని పిల్లలకి సలహాలు, సంప్రదింపులు గోవింద్ గారు పర్సనల్గా తీసుకుంటారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పేరెంట్స్ దే కమ్ అప్ విత్ దిస్ క్వశ్చన్ అండి. అంటే 18 year old పిల్లలు, ఇంకా చిన్నోళ్ళే, మాస్టర్స్ టైం అయితే పర్వాలేదు ఫారిన్ కంట్రీలో అని ఇలా చాలా మంది పేరెంట్స్ మమ్మల్ని అడిగారు. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లల్ని బాధ్యతగా మేమే చూసుకుంటామండి. సో ఎటువంటి సర్వీసెస్ లైక్ సపోర్ట్ అండ్ సర్వీసెస్ మీరు ఇంకా అందిస్తారు అపార్ట్ ఫ్రమ్ దిస్? ఓకే, ఇంతకు ముందు చెప్పినట్టుగా అండి సపోర్ట్ సర్వీసెస్ యాజ్ యూ సెడ్ ఈ పార్ట్ టైం జాబ్ గురించి దీని గురించి వివరాలు ఇస్తామండి. ఇది అయిపోయిన తర్వాత
వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయాక వీళ్ళకి గ్రాడ్యుయేట్ స్కిల్ వీసా ఇస్తారండి 2 years. ఈ గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా పీరియడ్లో కూడా ఆ వీసా అప్లికేషన్స్ కానీ ప్రాసెస్ కానీ ఏమున్నా మనమే చూసుకుంటాము. అండ్ గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా 2 years ఎలాప్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేయడానికి వీళ్ళందరూ ఎలిజిబుల్ అండి పిల్లలు. సో దాట్ కూడా ఆ విషయంలో కూడా వీళ్ళు ఏమడిగినా సరే వీళ్ళు ట్రై టు హ్యాండ్ హోల్డ్ దెమ్ అండ్ టేక్ దెమ్ ఫార్వర్డ్. ఓకే, సో గోవన్ గారు మీరు చెప్పండి, అంటే దీనికి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏమైనా రాయాలి అంటారు, లైక్ ఐఎల్స్ టోఫెల్ ఆర్ సంథింగ్? అవునండి, అంటే ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి జనరల్గా ఈ ఐఈఎల్టీఎస్ కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ పియర్సన్ వాళ్ళది కానీ ఇటువంటి ఎగ్జామ్ ఒక చిన్న ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్కి ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ మన క్యాంపస్లోనే వీళ్ళకి ట్రైనింగ్ అండ్ మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తాము. వీళ్ళ స్కోర్ రావడానికి మనమే గట్టిగా ట్రై చేస్తామండి. మన రెస్పాన్సిబిలిటీ అది. మన స్టూడెంట్స్కి అందరికీ స్కోర్ వచ్చే విధంగా మన టీచింగ్ మెథడ్స్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న మెటీరియల్ కానీ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆస్ట్రేలియాలో చదవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటారు, లైక్ యూఎస్, యూకే అండ్ కెనడా. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ కంట్రీస్కి వెళ్తున్నారు. సో ఆస్ట్రేలియా యొక్క పర్టికులర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటారు? ఆస్ట్రేలియా వెరీ పీస్ఫుల్ కంట్రీ అండి, వెరీ సెక్యూర్డ్. అంటే మీ కొన్ని కంట్రీస్తో కంపేర్ టు యూకే అండ్ యుఎస్ చాలామంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియాని ప్రిఫర్ చేస్తారు. అదేవిధంగా యూకే నుంచి చాలామంది స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్కింగ్ హాలిడే కానీ దే వాంట్ టు కమ్ అండ్ సెటిల్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ అట్లనే యూఎస్ నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వస్తారు. మనం అనుకుంటాము ఇండియా నుంచి చాలామంది యూఎస్కి వెళ్తారు అంటే ఓకే, అంటే ఆ యూనివర్సిటీస్ అక్కడ ఇచ్చే స్కాలర్షిప్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే దిస్ ఈజ్ సపరేట్ ఒక ఇండస్ట్రీ అనమాట, ఈ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. అక్కడ చదువుకోవడం వల్ల అక్కడే పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే ఈ గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా వల్ల యూ కెన్ మేక్ లిటిల్ బిట్ మనీ అండ్ తర్వాత మాస్టర్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ యూ కెన్ అప్లై ఫర్ ది పర్మనెంట్ రెసిడెన్సీ. పర్మనెంట్గా అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే పిల్లలకి అక్కడే సెటిల్ అయ్యే విధంగా అవకాశం దొరుకుతుంది. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. దిక్సూచిలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ దిక్సూచి. సో గోవింద్ గారు మీరు చెప్పండి, ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నప్పుడు ఒక స్టూడెంట్ ఎన్ని అవర్స్ వర్క్ చేయగలరు? అంటే జనరల్గా యూనివర్సిటీ జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లీగల్గా 20 hours పర్మిషన్ ఉంటుందండి. 20 hours దే కెన్ వర్క్. అంటే ఇది బేసికల్లీ పార్ట్ టైం జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అంటే ఇది 12 weeks + 12 weeks. అంటే ఈ మన సెమిస్టర్ అంటే 6 months ఉంటుందండి. 12 weeks సెమిస్టర్ టీచింగ్, 12 weeks ఇండక్షన్ 2 weeks ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్స్కి ఒక 2 weeks ఉంటుంది అనమాట. మొత్తం 16 hours 16 weeksలో కంప్లీట్ అవుతుంది. అండ్ 16 + 16 32 weeks. అవుట్ ఆఫ్ 52 weeks ఆల్మోస్ట్ 4 months హాలిడేస్ ఉంటాయి అన్నమాట. డ్యూరింగ్ ది హాలిడే టైమ్ స్టూడెంట్స్ కెన్ వర్క్ ఫుల్ టైం, అంటే వాళ్ళు ఇంకా కంప్లీట్గా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తుంది అంటారు ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళాక చదువుకోవడానికి కానీ ఆఫ్టర్ ద స్టడీ అండ్ వాట్ ఎవర్? బేసికల్లీ టు స్టార్ట్ విత్ సెక్యూరిటీ ఫస్ట్ ఇనిషియల్గా తీసుకుంటే దే ప్రొవైడ్ ఆల్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ సో ఆన్. అండ్ వెరీ సెక్యూర్డ్ కంట్రీ. మీరు ఏ టౌన్కి వెళ్ళినా కూడా అక్కడున్న సిటిజన్స్కి ఎటువంటి సర్వీసెస్ అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో అన్ని సెక్యూరిటీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ యూనివర్సిటీస్లో వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేస్తారు. అండ్ అక్కడ ఉన్న టీచింగ్ మెథడాలజీస్ గురించి చాలా అవేర్నెస్ క్యాంప్స్ కానీ అటువంటి కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు బేసికల్లీ యూనివర్సిటీ వాళ్ళు అన్నీ చేస్తారు. అండ్ చదువుకునేటప్పుడే ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా బేసికల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 2 weeks ఇంటర్న్షిప్స్లో యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ అసైన్మెంట్స్ అండ్ సో అని ఒక 2 weeks నుంచి అప్ టు 3 months వరకు ఇంటర్న్షిప్స్ని ఆఫర్ చేస్తాయి అన్నమాట. ఇఫ్ యు ఆర్ రైట్ సూటబుల్ క్యాండిడేట్ అండ్ ఇఫ్ యూ మీ ప్రొఫైల్ సూట్ అవుతుంది అనుకుంటే బై ద టైమ్ యూ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్ ఒక జాబ్ ఆఫర్ కూడా మీ దగ్గర రెడీగా ఉంటుంది. అప్పుడు మీకు వీసా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎట్లా అంటే మీ దగ్గర ఫుల్ టైమ్ వర్క్ రైట్స్ తోటి గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా కూడా రెడీగా ఉంటుంది. సో బేసికల్లీ ఆస్ట్రేలియాలో చదువుకోవడం వల్ల మీకు గ్లోబల్
అవేర్నెస్ ఒకటి ఉంటుంది. అక్కడ ఉన్న డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన పీపుల్తో ఇంటరాక్ట్ అవడానికి ఉంటుంది. మీరు ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 యూ విల్ బి మింగ్లింగ్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. అండ్ ఆస్ట్రేలియా అంతా కూడా బేసికల్లీ మైగ్రేటెడ్ కంట్రీ అనమాట. అందరూ అక్కడ ఉన్న 1 out of 3 members కూడా మైగ్రేషన్ అయిన వాళ్ళే అక్కడికి. సో ఇట్స్ ఫార్మ్డ్ ఓన్లీ జస్ట్ 200 years ago. సో అక్కడ కల్చర్లో మీరు కూడా పార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో భారతి గారు మీరు చెప్పండి, ఆస్ట్రేలియా వెళ్ళడానికి అక్కడ స్టడీ పర్మిట్ కానీ వర్క్ పర్మిట్ తెచ్చుకోవడానికి వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటారు? సో హౌ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ దాట్? యాక్చువల్గా ఇక్కడే వీసా ప్రాసెసింగ్ అయిపోతుందండి. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడే వీళ్ళు ఏదైతే IELTS ఎగ్జామ్ అయిపోతుందో కాలేజ్ నుంచి ఆఫర్ లెటర్, కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుందో అప్పుడే అప్లికేషన్స్ అప్లై చేస్తే ఆ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆఫర్ లెటర్ తీసుకొని వీసా ప్రాసెసింగ్ చేసేస్తామండి. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ దే విల్ స్టార్ట్ దేర్ అకాడమిక్ కెరీర్. ఇందులో పేరెంట్స్కి మనం ఒక విషయం చెప్పొచ్చండి, ఏంటంటే టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ అండి. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక్క నిమిషం సమయం కూడా మనం వెనక్కి తీసుకోలేము. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. ఒక చైల్డ్ లైఫ్లో మీకు 17 నుంచి 25-28 వరకు క్రూషియల్ పీరియడ్ ఆఫ్ హిజ్ లైఫ్ అండి. అంటే కెరీర్ సెట్ అవ్వడం కానీ, అకాడమిక్స్ కానీ అన్నీ, అండ్ మెమరీ పవర్ అండ్ లెర్నింగ్ పొటెన్షియల్ కూడా ఆ పీరియడ్లో ఎక్కువ ఉంటుందండి. సో ఆ పీరియడ్లో మనం 4 years ఆఫ్ హిస్ లైఫ్ కానీ 3 years ఆఫ్ హిస్ లైఫ్ కానీ మనం సరైన కాలేజ్లో పిల్లల్ని చేర్చకుండా రెగ్యులర్ కాలేజ్లో చేరితే మీకు తర్వాత వచ్చి పే స్కేల్, జీతాలు పక్కన పెడితే 4 years ఆఫ్ హిస్ లైఫ్ టైం యూస్ఫుల్గా గడపట్లేదండి. అంటే చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అవసరమైన చదువు చెప్పి చదువు జరగట్లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ చేసినా లేకపోతే గ్రాడ్యుయేషన్ చేసినా కూడా 15,000 నుంచి బాగా మెరిటోరియస్ స్టూడెంట్ అయితే 40,000, 60,000 వరకు శాలరీస్ వస్తాయండి. బట్ ఇన్ దిస్ కేస్ ఫస్ట్ థింగ్ ఈజ్ లెర్నింగ్. అంటే ఆ 4 yearsలో దే విల్ లెర్న్ మెనీ థింగ్స్. బయటికి వచ్చినప్పటికీ వాళ్ళు నాలెడ్జ్, కొంత నాలెడ్జ్ గెయిన్తో వస్తారండి. అంటే మనం టేక్ అవే ఏంటి, ఇంత ఫీజు కడుతున్నాము కాలేజ్కి అంటే వాట్ ఈస్ ద వాల్యూ దట్ ద కాలేజ్ ఈస్ గివింగ్ టు అవర్ చైల్డ్. ప్లీజ్ కీప్ దట్, అది మనం దృష్టిలో ఉంచుకోవాలండి. సో గోవింద్ గారు మీరు చెప్పండి, యాజ్ ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా, సో యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటారు? అంటే బేసికల్గా ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ 3 కేటగిరీస్లో ఉంటాయండి. గ్రూప్ 8 యూనివర్సిటీస్ అని యాడ్ పార్ విత్ మన IITs అండ్ IIMs తోటి ఇవి టాప్ 500 వరల్డ్ ర్యాంకింగ్లో ఉంటుంది. ఈ యూనివర్సిటీస్లో గెట్ ఇన్ అవటం కూడా బిట్ డిఫికల్ట్ అనమాట. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ వెరీ మెరిటోరియస్, అంటే బాగా చదవగలను అనుకున్న ఇంటెన్షన్తో ఉంటే దెన్ యూ కెన్ చూస్ దిస్ యూనివర్సిటీ. అంటే బేసికల్గా వాళ్ళకి వచ్చిన మనం కూడా హెల్ప్ చేస్తామండి వీళ్ళకి. స్టూడెంట్కి ఒక స్టూడెంట్ వాళ్ళ మాతో పాటు 1 year ఉంటారు కాబట్టి వాళ్ళ ఈ అకాడమిక్స్ని లేకపోతే వాళ్ళ ఇంగ్లీష్ స్కోర్ని, అదేవిధంగా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ స్టడీయింగ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఆ పేరెంట్ మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మనం కన్సిడర్ చేసి ఎటువంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టూడెంట్ కెన్ గెట్ ఆన్ అన్నది మనం ఆ స్టూడెంట్కి అడ్వైజ్ చేస్తాం. అండ్ దెన్ ఇట్స్ దాని తర్వాత అప్ టు ది స్టూడెంట్, ఆ స్టూడెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే దీనికంటే బెటర్ యూనివర్సిటీని సెలెక్ట్ చేయాలా అన్నది వాళ్ళ స్టూడెంట్ ఆ పేరెంట్ గైడ్ లైన్ ప్రకారం మనం ముందుకెళ్తామండి. కాల్ తీసుకుందాం అండి. నరసయ్య గారు, హలో నర్సయ్య గారు మీ క్వశ్చన్ అడగండి. కాలేజ్ హెడ్స్ ఉన్నారు మన దగ్గర, గోవింద్ గారు అండ్ భారతి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, చెప్పండి చెప్పండి. డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి సార్. హలో హలో చెప్పండి. ఓకే అండి. నమస్తే అండి. హలో హలో చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ క్వశ్చన్, మీకు ఏమి క్వశ్చన్ ఉందో అడగండి, మీకు ఏం డౌట్ ఉందో అడగండి. రైట్, చాలా లాగ్ ఉంది. సో భారతి గారు మీరు చెప్పండి, బ్యాచిలర్ డిగ్రీ పొందాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అండ్ స్కాలర్షిప్స్ కూడా గవర్నమెంట్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందా? ఓకే,
బ్యాచులర్స్ డిగ్రీ చదవాలంటే అండి 3 years పీరియడ్ పడుతుంది. 3 yearsలోని 1 year పిల్లలు ఇక్కడ ఉంటారు, దట్మా 2 years వాళ్ళ చాయిస్ ఆఫ్ కాలేజ్లో ఆస్ట్రేలియాలో ఉంటారు. అండ్ బ్యాచులర్స్ డిగ్రీ చదివిన తర్వాత వీళ్ళు అక్కడ ఫుల్ టైం వర్క్ చేయొచ్చు. అండ్ దే విల్ బీ ఎర్నింగ్ యాజ్ గోవింద్ గారు చెప్పినట్టు ఇండియన్ మనీలో 35 lakhs ఇస్ ది మినిమం పే స్కేల్ అండ్ దే కెన్ గో అప్ టు ఇండియన్ మనీలో 60 lakhs, అప్ టు 60 lakhs దే కెన్ గో అప్ టు దాట్. యా, సో గోవింద్ గారు మీరు చెప్పండి, గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయంటారు? అండ్ జాబ్ వీసా రావడానికి కూడా ఎన్ని ఇయర్స్ పెట్టచ్చు ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్? గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత వెంటనే గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా వస్తుందండి. ఈ స్టూడెంట్ వీసా కంప్లీట్ అయ్యేలోపే మీరు గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసాకి అప్లై చేస్తారు. అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఒక బెనిఫిట్ అన్నమాట. మీరు 2 years డిగ్రీ, బ్యాచులర్ డిగ్రీ కానీ లేకపోతే 4 years బ్యాచులర్ డిగ్రీ, 3 years ఆర్ 4 years ఎనీ బ్యాచులర్ డిగ్రీ చూస్ చేసుకున్నా కూడా మీకు 2 years గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా అన్నది గ్యారంటీడ్. గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసాలో దాని తర్వాత గ్రాడ్యుయేట్ పొజిషన్స్, నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ పొజిషన్స్ ఉంటాయండి. ఏదర్ మీరు ఇంటర్న్షిప్స్లో సెలెక్ట్ అవుతారా లేకపోతే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుంటారా అన్నది మన చాయిస్. మనకు వచ్చే పే ప్యాకేజెస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. యా, సో ఆస్ట్రేలియాలో చదివే ఈ డిగ్రీ గ్లోబల్ గా వ్యాలిడ్ అవుతుంది అంటారా, ఆర్ ఎల్స్ ఓన్లీ పర్మిటెడ్ టు ఆస్ట్రేలియా అంటారా? ఇది గ్లోబల్గా అంటే మనం ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తే ఎట్లయితే వరల్డ్ మోస్ట్లీ అన్ని రికగ్నైజ్ చేస్తాయి, అదేవిధంగా ఆస్ట్రేలియాలో తీసుకునే డిగ్రీ ప్రపంచంలో ఎక్కడైనా కూడా రికగ్నైజ్డ్ అండి. ఇట్ విల్ బి ఈక్వలెంట్ టు ఇండియన్ బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ బ్యాచులర్ డిగ్రీ. యూ కెన్ డూ మాస్టర్స్ ఇన్ ఇండియా. మీరు మళ్ళీ ఒకవేళ మీరు వచ్చేయాలనుకున్నారు, ఇక్కడ మాస్టర్స్ చేయాలనుకున్నారు, యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ డూ మాస్టర్స్ ఇయర్. లేదు యుఎస్లో చేయాలనుకున్నారు మాస్టర్స్, యూ కెన్ డూ, మీరు అక్కడ యుఎస్లో ఉన్న చదువుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ కంట్రీ బ్యాచులర్ డిగ్రీ అన్నమాట, గ్లోబల్లీ వ్యాలిడ్. ఆల్ రైట్. సో భారతి గారు మీరు చెప్పండి, వాళ్ళ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ శాలరీస్ ఎట్లా ఉంటాయి అంటారు, అంటే బేస్డ్ ఆన్ ది ప్రొఫెషన్? ఓకే, అండ్ బేసికల్గా అండి బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫెషన్ కాకుండా బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ఉంటాయండి చాలా మటుకి. అన్ని ఫీల్డ్స్లోని మినిమం పే స్కేల్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్ అరౌండ్ 35,000 ఫర్ అ గ్రాడ్యుయేట్ ఇన్ ఆస్ట్రేలియా లీగలీ. సో ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ మెరిట్. అంటే వాళ్ళు మెరిటోరియస్గా వర్క్ చేసే వాళ్ళు అంటే దానికన్నా ఎక్కువ పే స్కేల్ ఉంటుంది. అండ్ మనం భారతదేశంలో మనం వచ్చి శాలరీస్కి అంటే గ్రాడ్యుయేట్కి కానీ ఇంజనీర్కి కానీ ఇక్కడ డ్రా చేసే శాలరీస్కి అక్కడ డ్రా చేసే శాలరీకి మనం కానీ కంపారిజన్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ అంటే మనకి ఇక్కడ కాలేజ్ సెలీనా యూబో అనేసి అండి నార్థన్ టెరిటరీకి ఎడ్యుకేషనల్ మినిస్టర్ వచ్చి మనకి ఇక్కడ కాలేజ్ క్యాంపస్ ఓపెన్ చేశారు. మీరు టీవీలో కూడా చూస్తున్నారు, బ్లూ డ్రెస్ వేసుకున్నారు ఆవిడ సెలీనా యూబో ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఆవిడ ఓపెన్ చేసినప్పుడు మనకి ఆవిడ నార్థన్ టెరిటరీకి ఎడ్యుకేషనల్ మినిస్టర్ అండి. ఆవిడ మనకి ప్రామిస్ చేసింది ఏంటంటే నార్థన్ టెరిటరీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఏ స్టూడెంట్ అయినా సెలెక్ట్ చేసుకుని ఆస్ట్రేలియా వెళ్తే ఆవిడ 3 lakh rupees పర్ యానం, అంటే ఇది మెరిట్ స్కాలర్షిప్ కాదండి, 3 lakh rupees పర్ యానం ఎవ్రీ ఇయర్ మన స్టూడెంట్కి ఇస్తానన్నారండి. అదే కాకుండా మనకి ఇక్కడ కూడా అబ్రాడ్ స్టడీస్కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొంత మైనారిటీస్కి కొన్ని కమిషన్స్కి కొన్ని కాపు కమిషన్ అలాంటి కాపు కార్పొరేషన్ ఇలాంటి చోట్ల 10 లక్షల నుంచి అండ్ అబౌవ్ కొన్ని స్కాలర్షిప్స్ అబ్రాడ్ స్టడీస్కి ఉన్నాయండి. మైనారిటీస్ కూడా ఉన్నాయి, ఆ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా మన స్టూడెంట్స్ అందరికీ కూడా అంటే వాళ్ళకి చాయిస్ ఉంటుందండి ఏ ఊర్లో, అంటే మనకి చుట్టాలు వేరే ఊర్లో ఉన్నారు, ఐ హ్యావ్ అ రిలేటివ్ ఇన్ సిడ్నీ, లేకపోతే నాకు మా సిస్టర్ ఆల్రెడీ షీ ఈజ్ లివింగ్ ఇన్ మెల్బోర్న్ ఆర్ సంబడి ఈజ్ లివింగ్ ఇన్ డార్విన్ ఆర్ పర్త్, అంటే అలా ఏమన్నా ఉన్నారు అంటే ఇట్స్ అన్ ఓపెన్ ఎండెడ్ దిస్ థింగ్ అనమాట అండి. అంటే ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లోనే చదవాలని ఏం లేదు, వారికి ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో ఆ కాలేజ్ కానీ ఆ యూనివర్సిటీ కానీ చూస్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇదే సందర్భంలో ఇంకో విషయం, చాలా ముఖ్యమైన విషయం అండి, మా పాత బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో 70% మంది విక్టోరియా యూనివర్సిటీ చూస్ చేసుకున్నారండి. ఇది లెవెల్ 2 యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ అవైలబుల్ దేర్. దీనిలో మా పిల్లలందరికీ కూడా 25% ఫీ ఎగ్జంప్షన్ వచ్చిందండి. అంటే లెవెల్ 2 యూనివర్సిటీ గివింగ్ అ ఫీ ఎగ్జంప్షన్ ఆఫ్ 25% ఈజ్ అ వెరీ హ్యూజ్ థింగ్. సో మేము ఏదైతే మధ్య తరగతి ప్రజలకి బాగుండి ఇలా చేయాలి అని అనుకుంటున్నామో వీఆర్ రీచింగ్ దట్ టార్గెట్ అనమాట. మేము ఏది ప్లాన్ చేసుకున్నామో దట్స్ హ్యాపెనింగ్ వెరీ నైస్లీ.
సో గోన్ గారు మీరు చెప్పండి, ఆస్ట్రేలియాలో పిఆర్ తెచ్చుకోవాలంటే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు? అంటే కొంతమంది దే హ్యావ్ దే వాంట్ టు సెటిల్ దేర్, సో వాళ్ళకి ఎలా ఎలిజిబుల్ అవుతారు? అంటే పిఆర్ అప్లికేషన్ అది కండిషన్స్ మారిపోతూ ఉంటాయండి. అంటే ఎవ్రీ ఇయర్ డిమాండ్ లిస్ట్ వస్తుంది, ఏ ప్రొఫెషన్లో ఏ విధంగా చేయాలి అన్నది. అండ్ అది ఆఫ్టర్ 5 years అప్పుడున్న కండిషన్ను బట్టి అప్పుడున్న పాయింట్ టెస్ట్ ఉంటుంది. ఒక పాయింట్ టెస్ట్ అంటే ఎన్ని పాయింట్లు వస్తాయండి, అక్కడ చదువుకుంటే ఒక 5 points ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, ఏజ్కి ఒక 20 points, అట్లా నంబర్ ఆఫ్ పాయింట్స్ని బట్టి 65 points అయితే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అప్పుడున్న పాయింట్స్ని బట్టి స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ ది పర్మనెంట్ రెసిడెన్స్ అండ్ వీ కెన్ గైడ్ దెమ్. వీళ్ళందరూ మాతో హ్యాండ్ హోల్డ్ ఉంటారు కాబట్టి. సో ఈ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ 5 years, 5 years తర్వాత కండిషన్స్ ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు చెప్పడం కష్టం. బట్ అందులో చాలా చేంజెస్ ఏమి ఉండవు. మేము వీ కెన్ గైడ్ దమ్. అక్కడ ఉన్న స్టూడెంట్కి ఎలా తెచ్చుకోవాలి, పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలా అప్లై చేయాలన్నది మేము గైడ్ చేస్తామండి. సో భారతి గారు, ఫైనలీ మీరు చెప్పండి, ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈ కొత్త ప్రోగ్రాము చాలా మందికి ఇలాంటిది ఒకటి ఉన్నదని అవేర్నెస్ కూడా లేదు. సో బేసిక్గా పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ చెప్పదలుచుకుంది ఒకటే అండి, పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, ఇందులో 21st year నుంచే వాళ్ళు సొంతంగా ఉద్యోగంలో జాయిన్ అయిపోతారు. దానికన్నా ముందు కూడా పార్ట్ టైం జాబ్స్ కనుక వీళ్ళు ఎర్న్ వాల్యూ లెర్న్ అని ఆస్ట్రేలియాలో కానీ చేయడం మొదలు పెడితే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్సే డిఫరెంట్గా ఉంటాయండి. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇట్ సెల్ఫ్ హీ విల్ స్టార్ట్ ఎర్నింగ్ అండి. అంటే అది కొంచెమే అవ్వచ్చు, ఎక్కువే అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎర్నింగ్ చేస్తున్నారో ఒక ఫారెన్ కల్చర్లో అక్కడ మనుషులతో మాట్లాడడం, ఒక టైంకి వెళ్ళడం, సెల్ఫ్ డిసిప్లిన్ ఇవన్నీ అలవాటు అవుతాయి. వీళ్ళు డిగ్రీ అయ్యే టైంకే వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా, అంటే మనం ఇప్పుడు భారతదేశం వాళ్ళు వాపస్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళ క్లాస్మేట్స్ ఇక్కడ చదివిన పిల్లల కన్నా వీళ్ళ లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వీళ్ళ గ్రిప్ ఆన్ లాంగ్వేజ్, గ్రిప్ ఆన్ సబ్జెక్ట్, అండ్ రేపొద్దున ఆఫీస్లో కూర్చున్నా కూడా వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ పర్ఫార్మింగ్, టాకింగ్ విత్ దేర్ బాస్, కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఎక్సలెంట్ అండి. సో బేసికల్గా పేరెంట్స్కి చెప్పేది ఒకటే అండి, అంటే వీళ్ళు చదివి 4 సంవత్సరాలు బాగా చదువుకునేలాగా మంచి సబ్జెక్ట్ ఇచ్చి కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుందండి. రైట్, థ్యాంక్ యూ భారతి గారు అండ్ గోవింద్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ గురించి ఒక అవగాహన కల్పించి అలాగే దాని యొక్క ప్రత్యేకతలు, సలహాలు, సూచనలు మాతో చెప్పినందుకు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.